ములుగు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనకు దిగ్గా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంత్రుల పర్యటనతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ర్యాలీకి సిద్ధపడ్డాయి. పోటాపోటీ బల ప్రదర్శనలతో పొలిటికల్ హీట్ నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. రైట్, ములుగు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగితే కాంగ్రెస్ శ్రేణులు కూడా పోటాపోటీగా నిరసనలకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడి తాజా సిచ్యువేషన్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ములుగు జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల చల్వాయి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆత్మహత్య ఘటన రాజకీయ దుమారం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ములుగు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ములుగు జిల్లాలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు అయితే అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గా ఎందుకు రాజకీయ పరిణామాలు మారిపోయి ఎందుకని కాంగ్రెస్ ను టార్గెట్ గా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అందుబాటులో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అంతా మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది? ఎందుకు ములుగు జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు ఈ పరిణామాలు వచ్చాయంటే కేవలం వాళ్ళు కావాల్సుకొని పని కట్టుకొని ఒక ములుగు జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు వారు సరైన వాళ్ళకు కార్యకర్తలు వాళ్ళ బలం సరిపోక పక్క నియోజకవర్గాల నుంచి వాళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. నరసంపేట మన భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు వీళ్ళు కావాల్సుకొని రాత్రి వచ్చి ఒకరు, మధ్యాహ్నం పొద్దునొచ్చి ఒకరు. ఇక్కడ ఆల్రెడీ మంత్రుల పర్యటన ఉన్నందువలన రేపు కార్యక్రమం చేసుకోండి, మీరు ఏమైనా నిరసన వ్యక్తం చేసుకుంటే రేపు చేసుకోండి అని పోలీసు వారు వారికి అనుమతి ఇచ్చిండ్రు 8వ తారీఖు రోజు. అయినా మేము అడ్డుకుంటాం, మంత్రుల పర్యటన అడ్డుకుంటాం, డిస్టర్బెన్స్ చేస్తాం అని ఒక మిడతల దండు ఏ విధంగా వస్తుందో అట్లా ములుగు నియోజకవర్గం మీద దాడులు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధిని తట్టుకోలేక సీతక్క గారు మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఎదుగుదలను ఓర్వలేక వాళ్ళ పార్టీ అక్క మీద ఇటువంటి అవాక్కులు చెవాకులు వేలడానికి వీళ్ళని పంపించడం, పేడ్ ఆర్టిస్టులను పంపించడము, లేదంటే యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు కథనాలు ప్రచురించడము, దొంగలేఖలు సృష్టించడము. వ్యక్తిగతమైన రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే వాళ్ళని రాజకీయ నాయకుడు అంటారు. ప్రజల కోసం ఆలోచిస్తే అది రాజకీయం అవుతుంది. వ్యక్తిగత దూషణలకు దిగితే అది యుద్ధం, కొట్లాట అవుతుంది. మీరు వ్యక్తిగత దూషణలకు దిగుకుంటూ ఎక్కడైతే అక్కగారు చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక వారిని సీతక్కతో పాటు మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తూ నయం అనుచరుడు అంటుకోవచ్చు, ఇసుక దందాలు, మట్టి వ్యాపారం చేస్తారని మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? నేను నిరూపించమని చెప్తున్నా. నేను గతంలో ఇంతకుముందుకు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పిన. 2019లో నేను జిల్లా పరిషత్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నన్ను ఓడించడానికి ఇదే మాట వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడిండు ఈ మాట. ఇప్పుడు పెద్ది సుదర్శన్, ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళా నరసంపేట మాజీ ఓడిపోయిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. గతంలో మీ పార్టీ ఉండేది, ఆ మాట అన్నారు. ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరు నిరూపించండి, నేను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, లేదంటే మీరు రాజకీయాలు బంద్ చేసుకుంటారా అని మీకు సవాల్ విసురుతున్నా. ఇంకొకటి, ములుగు జిల్లాల ఇంత ముందుకు వీళ్ళు విచ్చలవిడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక, మైనింగు, మన ఎర్రమట్టి వ్యాపారాలు చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీటి మీద ఉక్కుపాదం మోపింది, ఎవరూ చేయడానికి వీలు లేకుండా చేసింది. ఆ అక్కస్తోటి వీళ్ళంతా వ్యాపారస్తులు. గండ్ర వెంకటరమణారెడ్డి గారి గురించి తెలియదు ఏమున్నదే, ఆయన ఏం వ్యాపారం చేసేది, ఆయనకు వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి జీవితం స్టార్ట్ చేసిండు. వ్యక్తిగత ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, నేను ఒక రాజకీయ నాయకుని కొడుకుని, మా నాన్నగారు కూడా సుదీర్ఘకాలంగా ఒక మండల పార్టీ అధ్యక్షునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఇదే రమణారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉంటే మా నాన్న జిల్లా కార్యదర్శిగా 2 సార్లు పనిచేయడం జరిగింది.
నేను చెప్తున్నా మేము ఆయన ఇంత ముందుకు కూడా అన్నాడు, రెండు సంవత్సరాలు కూడా కాలేదు పార్టీలోకి వచ్చి ఆయనంతా ములుగు జిల్లాని శాసిస్తున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మరొక్కసారి నేను హితువు పలుకుతున్నా, మీరు రాజకీయాలు మాట్లాడదామంటే మనం రాజకీయాలే మాట్లాడదాం, లేదు వ్యక్తిగతంగా నువ్వు నన్నాను నేను నిన్నానా అంటే పోటీ పెట్టుకుందాం. నీ చరిత్ర నేను చెప్తా, నా చరిత్ర నువ్వు చెప్పు. నువ్వు నన్ను నయమంచరుడు అన్నావు, చలో నిరూపించు. నువ్వు నిరూపిస్తే నేను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే నీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జికి నువ్వు రిజైన్ చేసి నీ పని నువ్వు చేసుకో. నువ్వు రాజకీయాన్ని వదులుకుంటావా చెప్పు, దీనికి నేను సవాలుకు స్వీకరిస్తున్నా. ఇంకొకటి 2 సంవత్సరాలు అయింది నేను పార్టీలోకి వచ్చి అన్నాడు. ఆయనకు పాపం కొద్దిగా అంటే కొంచెం చదువుకోలేదు, నేను వ్యక్తిగతంగా ఏం అంటలేను ఆయనని. కానీ కాకపోతే నేను NSUI విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి విభాగం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చి నేను 6 సంవత్సరాల కిందనే PCC మెంబర్ని, PCC కార్యదర్శిని, ఇప్పుడు 2.5 సంవత్సరాలు DCC ప్రెసిడెంట్ని. ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలోకి వెళ్ళి నేను వచ్చిన. నువ్వు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి ఇక్కడ ఏది పడుతుంది చేస్తా అంటే నీ రౌడీయిజం నర్సంపేటలో చూపించుకో, ఎక్కడైనా చూపించుకో, ములుగు జిల్లాలో చూపిస్తే ఖబర్దారని వెంకటరామనారెడ్డికి, పెద్ది సుదర్శన్ రెడ్డి, బయట నుంచి వచ్చిన నాయకులు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. మాట్లాడుకుందామా, సబ్జెక్టు మీద మాట్లాడదాం. ఎక్కడ అవినీతి జరిగింది? కాంగ్రెస్ పాలన వచ్చి ఇప్పుడు 18-19 నెలలు అవుతుంది. ఎక్కడ అవినీతి అయింది? ప్రజలకు ఏం నష్టమైంది? నువ్వు ప్రజల గురించి మాట్లాడు. నేను రాజకీయ నాయకులు లేదు, వ్యక్తిగతంగా తిట్టుకుందామా, చలో దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. నువ్వు రాత్రిపూట వచ్చి దొంగ లెక్క, రాత్రిపూట ఎందుకే దొర లెక్క పొద్దున వచ్చి ధర్నా చేసుకో, నిరసన వ్యక్తం చేసుకో. రాత్రిపూట వచ్చి ములుగులో పడుకొని పొద్దున్నే వచ్చి దొంగతనంగా ధర్నా చేసి మేము ఇది చేసినామని పోలీసు వారిని, ఆఫీస్ అధికారులను తిట్టడం, నోరున్నది కదా అని అందరినీ తిట్టడం. మా అధికారులే సహకరించకపోతే నువ్వు ధర్నా చేసేటోడివా? నువ్వు ములుగులకు వచ్చేటోడివా? రమణారెడ్డి కూడా తెలియజేస్తున్నాం. ఇది ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అభిప్రాయం. అయితే ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కావాలనే దాడులను చేస్తుంది. ములుగు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి గిరిజన మహిళ సీతక్కను ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వ్యవహారాలకు పూనుకుంటున్నట్టు ములుగు జిల్లా సాంఘిక చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.